అందరికీ నమస్కారం. మన భారతదేశంలో వంటిల్లే వైద్యశాల అంటారు. ఇది అందరికీ తెలిసిన టాపికే అనుకొని ఇగ్నోర్ చేయకండి. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉంది. మన అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ఉన్నారు కదా, అతనికి సోర్ థ్రోట్ ఉండేదన్నమాట. ఆ సోర్ థ్రోట్‌కి అతను ఎప్పటికీ ఒక డాక్టర్‌ని ఎంట పెట్టుకుంటూ ఉండేవారు. ఒకసారి తన డాక్టర్ లేకుండా ఉంటాడనమాట. ఎక్కడికో వెళ్ళిపోతాడు. తను వింటర్ సీజన్‌లో వాకింగ్‌కి వెళ్ళినప్పుడు గొంతులో ఏదో గరగర అన్నట్టు అనిపిస్తది. వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే, "ఏం లేదు, బ్యాక్టీరియా లైట్ తీసుకోండి" అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఏమవుతదంటే తనకి ఎక్కువ అయిపోతుంది. గొంతుకి, హార్ట్‌కి మధ్య చాలా డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా! ఈ బ్యాక్టీరియా అనేది హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిచ్చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది వాళ్ళు గుర్తుపట్టకుండా బాడీ మొత్తం పాయిజన్ అయిపోయిందని చెప్పేసి జార్జ్ వాషింగ్టన్‌ని ఒక మంచానికి కట్టేసి బ్లడ్ మొత్తం తీసేస్తారు. అప్పుడు అతను చనిపోతారు. అదే మన భారతదేశంలో అయితే గొంతు గరగర అనడము, సోర్ థ్రోట్ ఉండడము, కొంచెం దురద పెట్టడం అలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వేడి నీళ్ళల్లో ఉప్పు కానీ, పసుపు కానీ, లేదంటే 2 తులసాకులు కానీ వేసి వేడి చేసుకొని మనము వాముగా తాగడమా, లేదా పుక్కిలిచ్చి ఉమ్మేయడమా అలా చేస్తాం కదా. అంటే చూడండి భారతదేశం ఎంత చక్కగా ఉపయోగించుకుంటుందో వంటిల్ని. మరి మీరు కూడా అలాగే ఉపయోగించుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.